బెట్టింగ్ యాప్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్ ప్రమోషన్స్ లో మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. 29 మంది సినీ నటులు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేసింది. ఈ జాబితాలో రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, సుభాష్, అనన్య నాగర్లతో పాటు యాంకర్ శ్రీముఖి, శ్యామలతో పాటు మరికొందరున్నారు. త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. తెలంగాణలో బెట్టింగ్ యాప్ బారిన పడి అమాయక ప్రజలు బలవన్మరణానికి పాల్పడినట్లుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ యాప్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ చేసేందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో పాల్గొన్న 29 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్స్ మీద ప్రస్తుతం ఈడీ విచారణ జరపనుంది. గతంలో వీరిపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదులు చేశారు. ఇక ఇప్పుడు ఈ కేసు ఆధారంగా ఈడీ వీరికి నోటీసులు ఇచ్చి విచారించబోతుంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పలువురు తారలు స్పందించారు. అవి ఇల్లీగల్ అని తమకు తెలియదని కొందరు, అలాగే తమ వల్ల నష్టపోయామని చెప్పిన కొంతమంది ఫాలోవర్స్ కు వీలైనంతగా వెనక్కి ఇచ్చామని మరికొంతమంది తారలు చెప్పుకొచ్చారు. వాటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈడీ ఎంటర్ అయింది, సెలబ్రిటీస్ కి నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం. మొత్తం సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది పొలిటికల్ లీడర్స్, అదేవిధంగా వ్యాపారవేత్తలతో పాటు బులితెర నటులు మొత్తం 29 మందిపై కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేసింది. త్వరలోనే వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ నమోదు చేసినటువంటి కేసులు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత వారందరికీ ఒక్కొక్కరిని పిలిచి విచారించాలని కూడా భావిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో చాలా మంది బుల్లితెర నటులతో పాటు చాలా మంది సెలబ్రిటీలని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తుంది. కొంతమంది విచారణకు హాజరయ్యారు, మరి కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు, కొంత ఉపశమనం కూడా పొందారు. అయితే ఇప్పుడు ఈడీ అధికారులు నమోదు చేస్తున్నటువంటి కేసులో ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంబంధించిన దాని విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది యువత, ముఖ్యంగా యువత కూడా అర్ధాంతరంగా వారు తను చాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసులో ఈడీ అధికారులు సైతం రంగంలో దిగడం జరిగింది. మొత్తం సినీ సెలబ్రిటీలు మొత్తం 29 మంది ఉన్నారు. అందులో చాలా మంది అగ్రనాయకులు ఉన్నారు. విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా దగ్గుబాటి రానా కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, అదేవిధంగా శ్రీముఖి కావచ్చు, చాలా మంది బుల్లితెర నటులు, ఫేమస్ గా ఉన్నటువంటి బుల్లితెర నటులు కావచ్చు. మరోవైపు సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్లనే చాలా మంది యువత ఆకర్షితులై వారికి బెట్టింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే వారందరూ కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పోగొట్టుకొని చివరికి అవి కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో అనేకంగా చోటు చేసుకున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన కేసులో చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే అటు మియాపూర్, మాదాపూర్ తో పాటు అదేవిధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు అయితే రంగంలో దిగింది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు 29 లిస్ట్ ని టేక్ ఓవర్ చేశారు. వారందరికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మధు, సునీల్, ఈ విషయంలో చిన్న యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, అలాగే క్రికెటర్స్ కూడాను ఇలాంటి అంటే చేసిన కూడా యాడ్స్ కూడా ఉన్నాయి. సో మరి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తారని ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. సో దీనిపైన ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెలబ్రిటీలకు మాత్రమే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక్కడ ఉండి తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ అనేది పూర్తిగా నిషేధం కాబట్టి ఇక్కడ ఉండి వాళ్ళు ప్రమోషన్ చేశారని ఆధారాలు సేకరించిన తర్వాత వారిపై నోటీసులు సర్వ్ చేశారు. మిగిలినటువంటి రాష్ట్రంలో కొంత బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విషయంలో కొంత అలో ఉన్నప్పుడు కూడా మన స్టేట్లో మాత్రం అది అలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేని వైపు పోలీసులు, మరోవైపు ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగింది. కాబట్టి మరి బెట్టింగ్ యాప్లో గతంలో ప్రమోషన్ చేసినటువంటి క్రికెటర్స్ కావచ్చు, సెలబ్రిటీ
సెలబ్రిటీలు కావచ్చు వారిపై కూడా ఈడీ అధికారులు చర్యలు తీసుకుంటా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే వారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కేసు నమోదైనటువంటి వారు సెలబ్రిటీలు చెప్తున్నారు. ఇప్పటికే తమకు తెలియకుండా ఇదంతా చేశారు, ఇప్పుడు అయితే తాము చేయడం లేదు, వాటి కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామని ఓవైపు సెలబ్రిటీలు చెప్పినప్పుడు కూడా అటు పోలీసులు మాత్రము ఎప్పుడు నేరం చేసినా నేరమే కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదనేది పోలీసులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగారు కాబట్టి మరి ఎవరిని ఎప్పుడు పిలుస్తారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఫీమేల్ యాక్ట్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నుంచి వచ్చిన డబ్బులు మొత్తం కూడా ఎక్కడికి దారి మళ్లించారు, ప్రిమిషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో మరి ఎప్పుడు నోటీస్ సర్వ్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే వారందరికీ ఇప్పటికే ఈసీఆర్ నమోదు చేసింది, ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి త్వరలోనే వారందరికీ నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని విచారించాలని కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మరి ఈడీ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగు వస్తాయి, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది యువత అర్ధాంతరంగా చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కావచ్చు, తెలంగాణ పోలీసులు కావచ్చు, ఈ విషయంలో ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనేది బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్.